గోంగూరని పొలాల నుంచి సేకరించిన తర్వాత 2-3 డేస్ ఆరబెట్టి దాని తర్వాత ఇలా ప్రాసెస్ చేయడం జరుగుతుంది హైజీనిక్గా. మన దగ్గర పనిచేసే వాళ్ళకి హెడ్ క్యాప్స్ కానీ శుభ్రంగా ఫ్లోర్ అంతా కూడా లైజాల్తో క్లీన్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెసింగ్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది. వెజిటేబుల్స్ రైతుల దగ్గర నుంచి సేకరించినవి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో అందరూ నీట్గా క్లీన్ చేసి వాటిలో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ ఏదైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కానీ పోవడం కోసం దాన్ని శుభ్రంగా హాట్ వాటర్లో క్లీన్ చేస్తారు. నమస్కారం అండి, మీరు చూస్తున్నది మెగా రైతు టీవీ. నమస్తే, నా పేరు పామర్తి తిరుపతిరావు. మాది సుంకోలు గ్రామం, నూజివీడు మండలం, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ నుంచి నాకు వ్యవసాయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఉండేది. మ్యాంగో గార్డెన్స్ మాకు ఒక సొంత 4-5 ఎకరాలు ఉంది. ప్లస్ అవి కాకుండా రైతుల దగ్గర నుండి మామిడి తోటలు ఎక్కుని మ్యాంగో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము మేము. అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. వరుణ్ గ్రూప్లో నూజివీడు బ్రాంచ్ మేనేజర్గా 4 years చేసే 2-wheeler అండ్ 3-wheelers సేల్స్ చూసేవాడిని. కృష్ణా డిస్టిక్లో నూజివీడు సబ్ డివిజన్ ఏరియా చూసేవాడిని. అనేకమైన అవార్డులు రివార్డులు ఇవ్వడం జరిగింది నాకు. అదనేది ఈరోజు నేను ఈ వ్యాపారం పెట్టడానికి నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా నా భార్య ఫుడ్ బాగా చేస్తుంది. చికెన్ కానీ మటన్ కానీ పికిల్స్ కానీ డిఫరెంట్గా చేయటం, వాటిలో కూడా న్యాచురల్ టేస్ట్ తేయడం. సో దానివల్ల మనం ఫుడ్ ఇండస్ట్రీ వైపు ఉండాలి. ఇవాళ కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా రకరకాల ఆగిపోయినా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు పోదు కాబట్టి నిరంతరాయంగా ఉంటుంది. కాబట్టి నేను ఇండస్ట్రీకి రావడం అనేది జరిగింది. సార్, ఇవి మీకు ఎంత పడుతుంది ఎంఆర్పి? మీరు ఎక్కడెక్కడ వరకు సప్లై చేయగలరు? అసలు మీ డెలివరీ ఆప్షన్స్ ఏంటి? మీరు అమెజాన్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. మీరు లోకల్లో ఎలా డెలివరీ చేస్తారు? నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ ప్యాకింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అమెరికా UK వెళ్ళడానికి. సో వాటిని ఎలా చేస్తారు? 250 grams, 500 grams, 1 kg బాటిల్స్ ఉంటాయి. లేదు మీకు ప్యాకెట్స్లో కావాలంటే ప్యాకెట్స్లో కూడా చేసిస్తాము. బయట కంట్రీస్ పంపించాలంటే బాటిల్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి అమెరికన్ ప్యాకింగ్ కవర్స్, ఫుడ్ బెవరేజ్ కవర్స్లో మన దగ్గరే ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటీ వచ్చేసి 1 kg వచ్చేసి 300 rupees పడుతుంది. ఇవన్నీ రా మెటీరియల్స్, వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి సేకరిస్తారండి? ఇవి ఎక్కడన్నా కొంటారా లేదంటే మీరే పండిస్తారా? వీటిలో ఎక్కువ శాతం మాకు ఒక 10 acres మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. వాటి నుంచి మ్యాంగో సేకరించి ఆర్గానిక్గా పండిస్తాం మేము వాటిని. టమాటో, మిర్చి, కాకరకాయలు కానీ గోంగూర కానీ మేమే మా సొంతగానే పండిస్తాం. మ్యాక్సిమం ఒక 30% రైతుల దగ్గర నుంచి మనమే ఆర్గానిక్గా పండించమని చెప్పి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి చేపిస్తాము. దానివల్ల ఏంటంటే మనకి న్యాచురల్ టేస్ట్ అనేది వస్తుంది. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవాళ కాలంలో చూస్తే ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాల కుర్రాడు కూడా షుగర్ ఉందంటున్నారు. ఎందువల్ల అంటే తినే ఫుడ్ వల్ల అని డాక్టర్ చెప్తున్నాడు. అక్కడ దాకా పోకుండా ఉండడం కోసమే మనం ఈ న్యాచురల్ పద్ధతిలో, అంటే ప్రతి ఒక్క వస్తువు మనం ఆర్గానిక్గా తయారు చేసి మన దగ్గరే స్పైసెస్ తయారు చేసుకోవడం, మనమే అంతా మిక్స్ చేస్తాము. అది పూర్తిగా యాక్చువల్గా మనం కంపెనీ అనేసరికి మిషనరీస్ ద్వారా చేస్తారనేది జనాలు నమ్మకం ఉంటుంది. మనం పూర్తి స్థాయిలో హ్యాండ్ మేకింగే జరుగుతుంది.
మిక్సింగ్ దగ్గర నుంచి మన వెజిటేబుల్స్ క్లీనింగు, వాటిని రా మెటీరియల్ మిక్స్ చేసే వరకు కూడా మనం 99% మనం హ్యాండ్ మేకింగే చేస్తాం. ఒక ప్యాకింగ్ ఒకదానికే మిషనరీ వాడతాం. ఫ్యూచర్లో ఎక్కువ మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా, అంటే లైక్ సిట్రిక్ యాసిడ్, నిమ్మ ఉప్పు, ఇవన్నీ ఏమి యాడ్ చేయము. మనం న్యాచురల్గా మన అమ్మమ్మలో తాతలో కాలం నాడు మనకి గానుగ నూనె ప్లస్ పసుపు, కారం అవన్నీ ఇంటి దగ్గరే తయారు చేసుకున్నాం. రోళ్ళలో దంచి చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆ రోళ్ళలో కొట్టేవాళ్ళు లేరు కాబట్టి సెమీగా మన కారం, పసుపు ఇవన్నీ మన దగ్గరే. ఇది మనం రా మెటీరియల్ తయారు చేసుకునే మిషనరీ. చింతపండు పేస్ట్లు అవన్నీ దీంట్లో పడతాము. దాని తర్వాత మిగతా అంతా మనం హ్యాండ్ మేకింగ్ చేస్తాం. ఈ మిషనరీ వచ్చేసి దీంట్లో స్పైసెస్ అన్ని పౌడర్స్ చేయడానికి దీన్ని వాడతాం. తర్వాత ప్రతిదీ మనం హ్యాండ్ మేకింగ్, ఈ పికిల్ మేకింగ్ అనేది పూర్తిగా కట్టెపుల్లల మీద మనుషులు మ్యాన్ హ్యాండ్ మేకింగే జరుగుతూ ఉంటుంది. పూర్తిగా పురాతన పద్ధతుల ద్వారానే చేస్తాం మనం అంతా. మనం కట్టెపుల్లల ద్వారా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అదే మిగతా అయితే గ్యాస్ మీద అడ్మిట్ చేస్తారు. మిషన్సే పూర్తిగా మేక్ చేయడం వల్ల టేస్ట్ అనేది పోతుంది మనకి. ఇప్పుడు ఈ కట్టెపుల్లల మీద మనం న్యాచురల్ పద్ధతిలో తయారు చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్. ఇది ఈ మిషనరీ వచ్చేసి మనకి అంతా పికిల్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత దీంట్లో మనం ఫిల్ చేసి దీన్ని ఆటోమేటిక్గా మనం సెకండ్స్ వైజ్ సెట్ చేసి గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ కావాలి, కేజీలు కావాలా, 250 గ్రామ్స్ కావాలా, 500 గ్రామ్స్ కావాలా, సెమీ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. చింతపండు మనం పికిల్లోకి వాడేది ఇది. దీన్ని శుభ్రం చేసి, అంటే దీంట్లో పుల్లలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, అన్నీ నీట్గా క్లీన్ చేసి సపరేట్ చేసి పెడతాము. దాని తర్వాతే మనం దాన్ని ఉడకబెడతాం, అన్నీ చేస్తాం. మనం ఈ డ్రమ్స్లో పికిల్స్ అనేది మిక్స్ చేసిన తర్వాత కొన్ని రోజులు స్టోర్ పెడితే అది ఊరడం అంటారు దాని తెలుగులో. అది తయారవడానికి, పచ్చడి టేస్టీగా తయారవడానికి 3-4 డేస్ టైం పడుతుంది. దాన్ని 3-4 సార్లు మిక్స్ చేసి మళ్ళీ వీటిల్లో నింపుతూ ఉంటాము. వాటిని స్టేజెస్ వైజ్గా మారుస్తాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫస్ట్ మిక్స్, సెకండ్ మిక్స్. దాని తర్వాత మనం ప్యాకింగ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది సెకండ్ మిక్స్, ఇది థర్డ్ మిక్స్. మిక్స్ చేస్తాం. ఎవ్రీ 3 డేస్, ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మనం వీటిని మిక్స్ చేసి మళ్ళీ డ్రమ్స్లోకి మార్చడం జరుగుతుంది. న్యాచురల్ టేస్ట్ రావాలంటే అలాగే చేయాలి. మన ఇంట్లో పురాతన పద్ధతిలో మన అమ్మమ్మలో తాతయ్యలు వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చడి తయారు చేసిన తర్వాత దాన్ని తిప్పడానికి ఒక కర్ర వాడి చేస్తూ ఉంటారు, జాడీలో పెడతారు. అదే మనం ఇక్కడ ఎక్కువగా చేస్తాం కాబట్టి పూర్తిగా హ్యాండ్ మేక్ చేయాలి కాబట్టి వీటిని డ్రమ్స్లోకి నుంచి మళ్ళీ వేరే టబ్లోకి వేసి మార్చి కలిపి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ప్రొడక్ట్స్ అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం పికిల్ని ఇలా బాటిల్స్లో స్టోర్ చేసి దానిపైన సీల్ చేసి తర్వాత ఇలా లేబులింగ్, అక్కడ నుంచి ఇక ఎంఆర్పీస్, ప్రైసింగ్ అన్నీ లేబులింగ్ చేసేసి మార్కెట్కి పంపించడం జరుగుతుంది. ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, మా కంపెనీ నేమ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీకు పికిల్ కనుక ఎవరికైనా అవసరపడితే మీకు ఇండియాలో ఎక్కడికైనా, ఏ స్టేట్కైనా పంపించడం జరుగుతుంది. అలాగే ఫారెన్ కంట్రీస్కి కూడా పంపించడం జరుగుతుంది. అమెజాన్లో కూడా మా ప్రోడక్ట్ అవైలబుల్ చేస్తాము. అమెజాన్లో కూడా చూసుకోవచ్చు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా మీకు ఎక్కడ కావాలన్నా కానీ కొరియర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెగా రైతు టీవీ.